ఎమోషన్స్ని కలగలిపి మన ముందుకు వచ్చుతున్నటువంటి వాళ్ళ మలయాళంలో సూపర్ హిట్ ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేస్తున్నారు. సో ఇక్కడ మన తెలుగు బాయ్స్ రెడీగా ఉన్నారా మాట్లాడడానికి? మన టీంతో మాట్లాడే ముందు ఒక్కసారి ఇది బయోపిక్ ఆఫ్ అ బిలియన్ బాయ్స్ అన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ వచ్చినటువంటి ద వెరీ ఇంటెలెక్చువల్ బాయ్స్లా కనిపిస్తున్నారు మీరందరూ. మీ అందరికీ కూడా 95% మార్కులు వస్తాయా? ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు. 100 out of 100 మీరందరూ? ఎవరెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్, అందరూ చక్కగా అబద్ధాలు చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ మైక్ గురించే క్వశ్చన్ అడుగుదాం. మైక్ దొరికితే జనాలు మామూలుగా ఏం చేస్తారు? సుమా గారు ఐ లవ్ యూ అంటాము. നമ്മളുടെ ടീമിനെക്കാട്ടിലും ഭയങ്കര പെശക കേട്ടോ ഇത്. ఓకే ఓకే బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే ఇంకొకళ్ళకి ఇవ్వండి ఎవరికైనా మైక్. నువ్వేం చెప్తావమ్మా మైక్ దొరికితే? ఇలా అనవా? హలో హలో అంట. మైక్ టెస్టింగ్ అంటావా? హలో హలో మైక్ టెస్టింగ్. ఓకే, మీ నాన్నలు మీకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు చెప్పండి. ఇవాళ కూడా చెప్పి పంపించే ఉంటారు, చెప్పండి. ఎక్కడికైనా పోయేటప్పుడు అరే లాట్రిన్ వస్తే పోయి పోరా అని చెప్తారు. ఇప్పటికి కూడా మీ నాన్న ఇదే చెప్తాడా? అంటే నువ్వు ఓకే సరే. అరే అరే మీ నాన్న ఏం చెప్పాడు? గడ్డం తీసుకోమని చెప్పుంటాడు మీ నాన్న. అమ్మాయిలకు దూరంగా ఉండమని చెప్పాడు. మరి ఎందుకు రా దగ్గరగా కూర్చున్నావు? బై మిస్టేక్ చూసుకోలేదు. ఓ మై గాడ్, బై మిస్టేక్ నుంచి చూసుకోలేదు. ఓకే సరే, అమ్మలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అమ్మలు. నాన్నలు వేరే జాగ్రత్తలు చెప్తారు, అమ్మలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇట్లాంటి వాళ్ళతో తిరగొద్దంటారు. ఎట్లాంటి వాళ్ళతో? అట్లాంటి వాళ్ళతోనా? వాడేం పాపం చేశాడు పాపం? ఆల్రెడీ వాడు ఫోన్లో లైవ్ చూసుకుంటున్నాడు. నాకు అర్థమైంది. ముందర వాళ్ళకి ఇవ్వు, ఇక్కడ ఇవ్వు మైకు. అమ్మ, మీ అమ్మ ఎలాంటి జాగ్రత్తలు చెప్పింది బాబు? బాబు బాబు నువ్వు లెక్చరరా? ఓకే చెప్పు. ఇంటికి వచ్చినప్పుడు బయట తినకుండా రమ్మని చెప్తా. ఇంటికి వచ్చినప్పుడు బయట తినద్దు, ఇంట్లో తినరా. అవును, మీ నాన్న ఎట్లాగో తినట్లేదు, నువ్వైనా ఇంటికి వచ్చి తిను. ఓకే, బాయ్స్కి మ్యారేజ్కి కరెక్ట్ ఏజ్ ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ బాయ్స్ టు గెట్ మ్యారీడ్? జాబ్ వచ్చినప్పుడు. అది నీకు ఎప్పుడు వస్తుంది? ఎవరికి తెలుసు? ఇంకెవరైనా చెప్తారా బాయ్స్కి కరెక్ట్ ఏజ్ ఏంటి? ఇది వెనకాలంటే ఇవ్వు, వెనకాల ఇవ్వు మైక్ ఇవ్వు. ఎస్ చెప్పు. మెచ్యూరిటీ వచ్చినప్పుడు. బ్రెయిన్ మెచ్యూరిటీ. ఓకే అమ్మా, అలా అయితే చాలామంది అబ్బాయిలకి పెళ్ళి అవ్వదు. ఇంకెవరైనా? ఎనీబడి? అక్కడ ఓకే. ఆ మైక్ ఫస్ట్ ఏంటి తొందరగా అటు. ఓకే, సో వాళ్ళ 2 మనకి తెలుగులో రిలీజ్ అవ్వబోతోంది ఇన్ సినిమాస్ 24th April. చెప్పు బాబు. 27. 27 కాదు, 24th అమ్మా, 24th. ఏజ్ 24. నీ ఏజ్ 27 ఇప్పుడు? నీ ఏజ్ ఎవడు అడిగాడు? నీ ఏజ్ 27 వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు బాయ్స్ అని చెప్తున్నా. మరి నీకు ఇప్పుడు 27గా? వెళ్ళి చేసేసుకోపో. రేపే మ్యారేజ్ నాది. ఓ మై గాడ్, బాయ్స్ ఆర్ అన్స్టాపబుల్. ఓకే, ఇంకెవరైనా? మీ మెయిన్ స్కిల్ ఏంటి? మీ మెయిన్ స్కిల్ ఎవరెవరిది? మీకుండే టాలెంట్ ఇక్కడ ఇవ్వమ్మా మైక్, ఇక్కడ ఇవ్వు. ఎస్ ఇతనికి ఇవ్వు. ఎస్ చెప్పమ్మా. ఫ్లట్టింగ్. ఫ్లట్టింగ్ ఇది ఎప్పటి నుంచి మెయిన్ స్కిల్ అయ్యింది? రీసెంట్గానే యాడ్ చేసాం. రీసెంట్గా యాడ్ చేశారా? రెజ్యూమేలో కూడా పెడుతుంటావా అమ్మా? సమ్టైమ్స్. జాబ్ అప్లికేషన్లో పెట్టి తగలట్టు. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సమాధానం అయిపోయిందా? ఎక్కడెక్కడ? అక్కడ ఇవ్వండి మైకు. ఎస్ కిరణ్ పట్టుకో. సుమగారు రాగానే కళ్ళు అటు తిరుగుతాయి. సుమగారు రాగానే కళ్ళు అటు తిరుగుతాయి. కళ్ళు కాదమ్మా, ముందు నీ మెడ. మెడ లేదు, కళ్ళు ఆటోమేటిక్. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? అందుకనే నీకు ఎగ్జామ్స్లో సరిగ్గా మార్క్స్ రావట్లేదు. కెమిస్ట్రీ పేపర్కి ప్రిపేర్ అయిపోయి తెలుగు ఎగ్జామ్ రాస్తున్నావు. నువ్వు చెప్పు, నీకున్నటువంటి మెయిన్ టాలెంట్ ఏంటి? అదేనా? ఓకే సరే చెప్పు. ఫ్లట్టింగ్. ఫ్లట్టింగ్ అది వాడికుండే టాలెంట్, నీకేంటి? ఆల్ బాయ్స్ ఆర్ ఈక్వల్. బాబా, ఆల్ బాయ్స్ ఆర్ ఈక్వల్. వాళ్ళలో ఉండే బాయ్స్ ఈక్వలే, మీరు ఏంటి? ఇంకెవరైనా చెప్తున్నారా సమాధానం? చెప్పమ్మా, చెప్పు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్ చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత నెక్స్ట్ కాంటెంట్ ప్లే చేస్తా. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తే ఆపేదే ఉండదు. వావ్, వాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్.